అది ఏమొద్దు. నా ఊర్లో దొంగ పింఛన్లు లేవా, దొంగోట్లు లేవా? ఎంత మంది దొంగ ఉన్నారు? పింఛన్లు మాకు అవన్నీ కాదన్నా. దొంగ పింఛన్లు కాదు. నీ దగ్గర ఏందన్నా, మా దగ్గర ఆధార్ ఉంది కాబట్టి మీరు డబుల్ ఎంట్రీ ఉన్నా కాబట్టి మేము తీసేస్తున్నాం. నువ్వు ఆధార్ నీ దగ్గర ఏదన్నా నువ్వు ఏం చేయాలనుకున్నావు అది చేసుకున్నా. మేమైతే చేయాలనుకున్నాం చేసినాము. సార్లతో కాదు, ఎస్ఐ సార్ కానీ ఎస్ఐ సార్ ముందరే పెడతాంలే, అంతే కదా. దండిగా ఉన్నాయి, పెడదాం రా మరి అట్లయితే. ఆ? దండిగా ఉన్నాయి దొంగ పింఛన్లు అన్ని చెప్తా నేను. దొంగ నాకు అవన్నీ దానితో ఏం పన్నా. నేను బిఎల్ఓ నాకు పని అప్పగించినారు. ఆ పని నేను కరెక్ట్ చేసుకుంటా. అంత సిన్సియర్ చేసి నువ్వు జరగవు పా, నువ్వు నడతలేవు. ఏందన్నా? అంత సిన్సియర్ గా నువ్వు చేయలేవు, నడతలేవు. నాకు అవన్నీ ఏమన్నా నాకు పని అప్పగించినా నేను చేసుకుంటా అంతే. చేయలేవు, నడతలేవు, ముందుకు పోలేవు నువ్వు. ఏమన్నా నేనైతే బాగా ఆలోచన చేసుకో. పోతాను స్టేషన్ గా ఉంటాను, ఫోన్ చేస్తాను రా. సరేలేనా, చెయ్యన్నా, దాన్ని ఏముంది. ఓకేలే, ఫోనే చెయ్యి, దాన్ని ఏముంది. విడగా నా పక్క ఈ పక్క ఎవరు బెదవాడ వెళ్ళారులే. ఈ పక్క ఆ పక్క కాదప్పా మేము మాట్లాడతానే, నీకు అర్థం చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నారని. యా పక్క మాట్లాడుతున్నావు నాకు అర్థమైందిలేనా. పక్కన పెట్టావు నువ్వు. నాకేనా నేను చేసే పని నేను చేస్తాను. నువ్వు సారులతో ఎవరితోనే చెప్పుకున్నా. అవసరం లేదు, నువ్వు అట్లా తిక్కు తిక్కు పనులు చేసినావు అనుకో, మేము కంప్లైంట్ చేస్తామప్పా. ఇప్పుడే పోయి చేసుకోపన్నా కంప్లైంట్. సరేనాపా, ఇప్పుడే పోయి చేసుకోపా. ఏం కాదు రా.